ఆసియా ఖండంలో మొదటిదిగా ప్రపంచంలో రెండో ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థగా విరాజిల్లుతున్నటువంటి సరళసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 సైఫన్లు ఓపెన్ అయినటువంటి దృశ్యాలను మనం విజువల్స్ లో చూడవచ్చు. ఆసియా ఖండంలో మొదటిదిగా ప్రపంచంలో రెండో ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థగా ఈ ప్రాజెక్టు విరాజిల్లుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 4 సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు కూడా ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రాజెక్టుకు సంబంధించి వరద ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించి మనుషుల సహాయంతో, అదేవిధంగా యంత్రాల సహాయంతో, మరోవైపు కరెంటు సహాయంతో కూడా గేట్లను ఎత్తివేస్తారు. కానీ ఇక్కడంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా సరే వరద వస్తే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైఫన్లన్నీ కూడా గాలి పీడనం ద్వారా రాసాయనిక చర్యతో వుడ్ సైఫన్లన్నీ ఆన్ కావడంతో ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి వాటర్ను, ఎక్కువగా వస్తున్న వాటర్ను దిగువకు రిలీజ్ చేసేటటువంటి ప్రత్యేకత ఈ ప్రాజెక్టుకు ఉంది. ఇలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మొదటిదిగా, ప్రపంచంలో రెండవదిగా విరాజిల్లుతున్నటువంటి సిచ్యువేషన్. మనము సరళసాగర్ ప్రాజెక్టు దగ్గర దృశ్యాలను చూడవచ్చు. 2024 ముందు కూడా ఒకసారి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైఫన్లన్నీ కూడా ఆన్ అయ్యాయి. మొత్తం 17 వుడ్ సైఫన్లకు గాను మొత్తం 4 సైఫన్లు అమరికతో ఒకదానితో ఒకటి కనెక్టివిటీ ఉంటుంది. 4 వుడ్ సైఫన్లకు ఒక సైఫన్ కనెక్టివిటీతో ఇది రన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల అవుతుండడంతో ప్రాజెక్టు దిగువ భాగంలో మొత్తం కూడా పోలీసులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లే వాటర్ అంతా కూడా మదనాపూర్ మండలం సంబంధించి కాజ్వే బ్రిడ్జ్ నిర్మాణం దగ్గర వెళ్తాయి. అక్కడ ఆత్మకూరు మరియు కొత్తకోటకు మధ్యలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దీన్ని వనపర్తి సంస్థానిధులుగా ఉన్నటువంటి రాజా రామేశ్వరరావు అప్పట్లో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి తెప్పించినటువంటి డిజైన్తో, ఇంజనీర్ల సాయంతో దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి సైఫన్లు ఓపెన్ అవుతుండడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.42 టీఎంసీలుగా వెలుగొందుతూ దాదాపు 4000 ఎకరాలకు పైగా ఇది నీటిని అందించేటటువంటి క్యాపబిలిటీతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించి 1089 అడుగులు ఉన్నటువంటి నీటి నిల్వ 1089.25 అడుగులకు చేరుకోగానే సైఫన్లన్నీ కూడా ఆన్ అవుతూ ఒక్కసారిగా వరదను రిలీజ్ చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైనా సరే వరదలు వచ్చిన టైంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లన్నీ వాటంతటవే తెరుచుకోవడం, వరదను కిందికి వరదలతో పాటు వరద నీరు తగ్గిన సమయంలో వాటంతటవే తిరిగి మూసుకుపోవడం జరుగుతుంది. చూస్తున్నాం. మొత్తంగా ఇది సరళసాగర్ కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, సరళసాగర్ ప్రాజెక్ట్ నుండి. For more videos like this, subscribe Big TV channel.